ఇప్పుడు మోషేకు దేవుడు చెప్పుంటే గూఢచారులను పంపించండి అని అంటున్నాడు కదా, గూఢచారులను పంపించండి నిజంగా? ఏమండి, ఎరుకోకి ఎందుకు పంపించుకుని వచ్చారంటే అండి, చాలా సంవత్సరాల తర్వాత అక్కడికి మళ్ళీ వెళ్ళవలసి వస్తుందండి. ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి? చాలా సంవత్సరాలు వాళ్ళ దేవుడు మర్చిపోయాడు. ఏమండి, దేవుడు ప్రతి అనేది ఒక మనిషి లేకుండా ఆయన పని చెయ్యాలండి. అక్కడ మనిషిని ఉపయోగించుకుంటాడు. దేవుడు చూసి వచ్చి అప్పుడు కదా మీరంతటిగా మీరు వెళ్ళాలని ఎందుకన్నాడు? నేను మధ్యలోకి వెళ్తున్నానా? నేను మధ్యలోకి వెళ్తున్నాను. అద్భుతం కూడా చెప్తాను. ఒకే పాయింట్ ఎంతసేపు అనవసరం అంటాను సార్ నేను. ఇప్పుడు ఎందుకంటే దేవుడు చెప్తే కాదండి, వీళ్ళంతటి వీళ్ళు కళ్ళతో చూసి రావాలి. ఆ ఉద్దేశంతో మీకు అర్థం కావడం ఇంకొక టాపిక్ సార్, అది చాలా కీలకమైంది. ఆయనకి బహుశా ఉగ్రవాదులు అనేది క్రైస్తవ్యానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగాలను. ఒక చిన్న పాయింట్ ప్రేక్షకుల కోసం. ఇక గూఢచారులను పంపించాడు కదా, అలాగే ఈ మోషే మామ ఒక అతను అంటాడండి, బావమరిది. ఆ బావమరిదిని రిక్వెస్ట్ చేస్తాడు, మేము ఈ అడవుల్లో కూడా ఏ దారిలో వెళ్ళాలో మాకు తెలియదు, నువ్వు మాతో పాటు ఉంటే మేము ఎక్కడెక్కడ ఆగాలో, ఏ దారిలో ప్రయాణం చేయాలో నువ్వు మాకు గైడ్ చేస్తావు, కాబట్టి మేము ఆ దేశానికి వెళ్ళి ఆక్రమించుకున్న తర్వాత నీకు కూడా మంచి భాగం ఇస్తాం. ఇక్కడ వీళ్ళ దేవుడు వెనకాల నుండి తీసుకొచ్చాడని రాసుకున్నారు కదా, ఈ మోషే బావమరిది సహాయం ఎందుకు అవసరమైందండి? అక్కడ గూఢచారుల సహాయం ఎందుకు అవసరమైందండి? అంటే వీళ్ళ దేవుడు ఎక్కడా కూడా వీళ్ళ దేవుడు అనేవాడు లేడు. ఒక కల్పిత పాత్రను సృష్టించి ఒక దేవుడు మన వెనకాల నమ్మించి వీళ్ళని తీసుకొచ్చి అడవుల్లో పెట్టి చంపేశాడు. తర్వాత వాళ్ళు బందిపోటు దొంగలుగా తయారయ్యి ఒక మతంగా వ్యాప్తి చెంది వాళ్ళే ఉగ్రవాదులుగా తయారయ్యారు. మొత్తం ఈ పెంట మొత్తానికి మూలం మోషే అండి. ఉగ్రవాదులుగా తయారయ్యారు అన్నటువంటి మాట. ఇప్పుడు ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో ఆ ఉగ్రవాద సంస్థలో యేసయ్యని దేవుడిగా అంగీకరించిన వల్ల కాదా? కాదు కదా, యేసయ్యని అంగీకరించరు కదా, యెహోవా దేవుడు అన్నారు కదా. బైబిల్ చెప్పట్లేదు. కాదు, యెహోవా దేవుడు అని వాళ్ళు అనట్లేదు కదా. యెహోవాని యేసుని దేవుడు అని నమ్మనటువంటి ఉగ్రవాద సంస్థలు బైబిల్కి ఏ విధంగా వాళ్ళు అనుకూలమైనటువంటి